హాయ్ పిల్లలు, వెల్కమ్ టు బామ్మ టాక్స్. ఏం చెప్పుకుందాం వేళ? బామ్మ ఉండు బామ్మ, రోజు నువ్వు వంటకాల గురించి కాదు కానీ ఇవాళ అసలు పాతకాలంలో మీ అప్పుడు వాచ్లు అవేం లేవు కదా. మీకు టైం ఎలా తెలిసేది? ఏముంటాయమ్మా అప్పుడు నీడ పెట్టుకుని, నీడ ఉంటుంది టైం ఎండ వచ్చి ఆ నీడ ఉంటే అక్కడ ముగ్గు పెట్టుకుని ఇలా గీత గీసుకునేవాళ్ళం. గీత గీసుకుని టైం స్కూల్ ఎదురుకుండా స్కూల్ ఉండేది. 4:30 టైం అయితే ఆ ఆర్బాల్ పెట్టుకునేవాళ్ళం. ఆ స్కూలు ఆ గీత నీడ ఎండ పోతే ఆ నీడ చూసుకుని పాట పెట్టుకునేవాళ్ళం. రేడియో ఉండేది, ఆ రేడియోలో పాట పెట్టుకునేవాళ్ళం. టైం అసలు తెలిసేది అనమాట. స్కూల్లో పిల్లలు స్కూల్ వదులుతుంటే 4:30 అయినప్పుడు అని చెప్పి ఆ పాటలు తెలుగు పాటలు వచ్చాయి అప్పుడు 4:30కి. ఆ పాటలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఈ సాయంత్రం అయ్యేసరికి అసలు సంధి వేళ దీపాలు పెట్టుకునే టైము ఎలా అవుతుందంటే, పక్షులు బాగా చెట్లు, పల్లెటూరు కదా, బాగా చెట్లు ఉండేవి. ఆ చెట్ల మీదకి చీకటి అడగానే చేరుకుంటూ ఉండేవి. ఆ పక్షులు వచ్చేస్తే దీపాలు పెట్టి వేళ అయినట్టుందని చెప్పి పాలేరు అప్పుడే పశువులను తోలుకుని వస్తే పొలం నుంచి వాడిని లాంతర్లను అప్పుడు ఉండేవి అలికల లాంతర్లని, ఉండే అద్దాల లాంతర్లు, అలికల లాంతర్లని, వాటిలో కిరసనాయిలు వేయమని దీపాలు వెలిగించమంటే వాడి కిరసనాయిలు పోసి దీపాలు వెలిగించి వీధిలో దీపం, గదిలో దీపం, అన్ని చోట్ల తలో దీపం పెట్టేవాడు అనమాట వాడు అప్పుడు వచ్చినప్పుడు. మరి రేడియోలు అన్నావు కదా, అంటే మరి రేడియో కరెంట్ కావాలి కదా. మీకు అప్పుడు దీపాలు అన్నా చెప్పావు కదా, మరి కరెంట్ ఎలాగొస్తుంది మీకు? కరెంట్ అంటేనమ్మా పొద్దున్న అంత ఉండేది కాదు, తక్కువ అటు వస్తుండేది పోతుండేది. ఆ వచ్చినప్పుడు కరెంట్ వస్తుంది పాటలు పెట్టుకుందాం, టీవీ రేడియో పెట్టుకుందాం అని చెప్పి మా అక్క నేను ఉండేవాళ్ళం. మా అన్నయ్యను మా నాన్నగారును పొలం పనులకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆ పెట్టుకుందాం అని చెప్పేసరికి ఆ కరెంటు వోల్టేజ్ ప్రాబ్లం వచ్చి వెళ్తుంటాం. టీవీ టీవీ అలవాటు అయిపోయింది మనకు అప్పుడు రేడియో పెట్టుకుంటున్నాం, పోతుండం చూస్తుంటే ఆ కరెంట్ ఇలా ఉందని చెప్పి ఒక వెదుకర్ర, పెద్ద కర్ర ఒకటి పెట్టుకున్నాం దగ్గర. ఆ కర్ర గోడ అవతల నుంచి ఆ వైర్ల మీద కొట్టేవాళ్ళం గట్టిగా. కొడితే అప్పుడు కరెంట్ వచ్చేది. కరెంట్ వస్తే అప్పుడేమో మళ్ళీ ఆ రేడియో పెట్టుకునేవాళ్ళు అనమాట. ఇలా 5 గంటల దాకా ఆ రేడియోతో కాలక్షేపం అయిపోయేది. ఆ రైసులకి పశువులు రావడం, ఈ పాలేరు వచ్చి దీపాలు వెలిగించడం, ఈ పక్షులు వచ్చి చెట్ల మీద అరుస్తుండడం, ఏదో అలా పల్లెటూరు అది అలా కాలక్షేపంలో అయిపోయేది. బాగానే ఎంజాయ్ చేసావే. ఏ పగలొస్తామని మా నాన్నగారు ఆంధ్రప్రభ అని పత్రిక వచ్చేది. ఆ పుస్తకాలు ఏవో సీరియల్ అవి అలా చదువుకుంటున్నాడు. అలా టైంపాస్ అయిపోయేది. మా అక్క ఒకటి ఉండేది, ఒకళ్ళకొకళ్ళు కూర్చొని. బయటకు వెళ్ళకూడదు కదా, ఇంట్లోనే పడి ఉండేవాళ్ళం అలాగే.